స్టీరియోకెమిస్ట్రీ అంటే ఏంది? వాట్ ఈస్ మీన్ బై స్టీరియోకెమిస్ట్రీ? సో దేనికి సంబంధించింది స్టీరియోకెమిస్ట్రీ అంటే? ఎనీబడి? స్టీరియో మీన్ ఐసోమర్స్ అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఐసోమర్స్ అంటే ఏంది? ఓకే, డిఫరెంట్ స్ట్రక్చరల్ స్ట్రక్చర్స్. సో దట్ ఈస్ ది ఐసోమర్. సో స్టీరియో అంటే ఐసోమర్. సో స్టీరియో కెమిస్ట్రీ. సో నేనేం చెప్తున్నాను? స్టీరియో కెమిస్ట్రీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు నేను అసలు స్టీరియో కెమిస్ట్రీ అంటే ఏందో మీనింగ్ చెప్తున్నాను, వినండి. దిస్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ 3-dimensional జామెట్రీ ఆఫ్ ఆర్గానిక్. అందరూ రాసుకోండి. 3-dimensional జామెట్రీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఫర్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ స్టీరియోకెమిస్ట్రీ. సో 3-dimensional అంటే ఏంటి? 3-dimensional అంటే మనం పేపర్ పైన ఆ 3-dimensional యొక్క ఫార్ములాని మనం వేయచ్చు. అంటే ఆ యొక్క స్ట్రక్చర్ని మనం పేపర్ పైన అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ అంటే ఏంటంటే 3D జామెట్రీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఆర్గానిక్ మాలిక్యూల్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫర్ ఏ స్పేషియల్ అరేంజ్మెంట్ కోసం మనం 3D డైమెన్షనల్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం అరేంజ్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటామంటే స్టీరియో కెమిస్ట్రీ అంటాం. ఓకే, దట్ ఈస్ ది స్టీరియో కెమిస్ట్రీ. సో ఈ స్టీరియో కెమిస్ట్రీలో మనం ఇప్పుడు దట్ ఈస్ ది స్టీరియో కెమిస్ట్రీ అంటే నేను మీనింగ్ చెప్పాను. ఓకే, చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాము. ఓకే, మాకు కనబడుతుందా? అందరికి కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే. సో నేను మామూలుగా మీకు ఏం చెప్పాను? నేను 3D జామెట్రీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఫర్ స్పేషియల్ అరేంజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని స్టీరియో కెమిస్ట్రీ అన్నాను. సో మనం చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. నేను సింపుల్గా చెప్పాను అది. సో మనం చాప్టర్లోకి ఎంటర్ అయితే విలియం చెప్తున్నాడు. ద ప్రాపర్టీస్ ఆఫ్ మాలిక్యూల్ డిపెండ్స్ ఆన్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్. సో దీని యొక్క స్టీరియో కెమిస్ట్రీ యొక్క ప్రాపర్టీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ ఏ విధంగా అరేంజ్ అయిందని దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ స్టీరియో కెమిస్ట్రీ. స్టీరియో కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, స్టీరియో కెమిస్ట్రీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ which describes the study of molecule with refers to the spatial arrangement of atoms or groups in a molecule. నేను చెప్పాను కదా, 3D geometry of organic molecule for spatial arrangement is called stereochemistry అని చెప్పాను. That is the introduction of stereochemistry. So classification of stereochemistry. Next one is the classification of stereochemistry. నేను మీకు స్ట్రక్చర్ అన్నీ కూడా నేను చూపిస్తాను, అంటే కెమెరా పెట్టి నేను చూపిస్తాను. ఓకేనా? డోంట్ టెన్షన్. అంటే సిస్ ఎలా ఉంటుంది, ట్రాన్స్ ఎలా ఉంటుంది అని స్టీరియో కెమిస్ట్రీ చాలా వెరీ వెరీ టఫ్ టాపిక్. సో నేను షేర్ చేయకపోయినా నేను మీకు కెమెరాతో కూడా నేను చూపిస్తాను డయాగ్రామ్స్. ఓకేనా? ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీరియో కెమిస్ట్రీ. సో
స్టీరియోకెమిస్ట్రీ యొక్క క్లాసిఫికేషన్ అనేది చాలా పెద్దది. అంటే ఇది ఇట్ డివైడ్స్ ఇంటూ హోమోమర్స్, ఐసోమర్స్. తర్వాత ఐసోమర్స్ అనేది స్టీరియో ఐసోమర్స్, స్ట్రక్చరల్ ఐసోమర్స్గా డివైడ్ అవుతుంది. సో అలాగా సో మెనీ టైప్స్ ఉంది. సో మనకి ఇక్కడ మీ యొక్క సిలబస్లో ఏమి ఇచ్చారంటే 2 టైప్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఒకటి వచ్చి కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అండ్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. సో ఈ కాన్ఫిగరేషన్ ఐసోమర్స్ అండ్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ స్టీరియో ఐసోమర్ యొక్క డివైడ్. ఈ స్టీరియో ఐసోమర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐసోమర్స్ నుంచి వచ్చింది. అర్థమవుతుంది మీకు? ఐసోమర్స్ నుంచి స్టీరియో ఐసోమర్స్ వచ్చింది. ఈ స్టీరియో ఐసోమర్స్ డివైడ్స్ టు 2 టైప్స్. వన్ ఇస్ ది కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, సెకండ్ వన్ ఇస్ ది కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. సో ఇప్పుడు చూద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్. The organic compound having a same molecular formula, same structural formula. Okay, same molecular formula ఉంటుంది, same structural formula, but they differ in the arrangement of atoms. సో దేనిలో డిఫర్ ఉంది? మనకు దేంట్లో డిఫరెన్స్ ఉంది? అరేంజ్మెంట్ ఆఫ్ ఏటమ్స్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఓకే, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా, బట్ డిఫర్ ఇన్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్. ఓకే, యాటమ్స్ యొక్క అరేంజ్మెంట్లో అనేది డిఫరెన్స్ ఉంది. అరౌండ్ ది సెంట్రల్ కార్బన్ యాటమ్ ఇన్ ది స్పేస్ ఆర్ నోన్ యాజ్ స్టీరియో ఐసోమర్స్. దీస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ స్టీరియో ఐసోమెరిజం. ఓకే, అర్థమైంది? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా, బట్ డిఫర్ ఇన్ ది అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఈజ్ నోన్ యాజ్ ది స్టీరియో ఐసోమర్స్. దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ స్టీరియో ఐసోమెరిజం. సో ఈ స్టీరియో ఐసోమర్స్ చెప్పండి. ఎవరో మాట్లాడారమ్మా, అర్థం కాలేదు. బాబు వచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ది కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, సెకండ్ వన్ ఇస్ ది కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. ఓకే, కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. ఫస్ట్ వన్ ఇస్ ది కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. సో కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అనేది బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. సో ఇది కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అంటే బ్రేకేజ్ ఆఫ్ బాండ్ గురించి మనం చెప్పుకుంటాము. కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ దెర్ ఆర్ 2 టైప్స్. నేను ఊరికి చెప్తున్నాను, మళ్ళీ చాప్టర్లోకి వస్తాను. కాన్ఫిగరేషన్ మీన్ వచ్చి ఏమంటే, కాన్ఫిగరేషనల్ అంటే బ్రేకేజ్ ఆఫ్ బాండ్ గురించి తెలియజేయడమే మనకు కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. ఇది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి వచ్చి ఆప్టికల్, ఇంకోటి వచ్చి జామెట్రికల్. ఆప్టికల్ తర్వాత 2 టైప్స్. ఇవి ఎనాన్షియోమర్స్, డయాస్టోమర్స్. జామెట్రికల్ తర్వాత 2 టైప్స్. ఒకటి వచ్చి సిస్, ట్రాన్స్, అలాగ ఉంటుంది. ఓకే, కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. సో ఫస్ట్ వన్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. ద స్టీరియో ఐసోమర్స్ విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అండ్ నాన్ ఇంటర్కన్వర్టబుల్. సో వాట్ ఈస్ మీన్ బై నాన్ సూపర్ ఇంపోజబుల్? నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే ఆపోజిట్గా ఉంటాను అంటే ఆపోజిట్గా ఉంటుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలవా? లాక్టిక్ యాసిడ్ మేడం. లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ కాకపోయినా మన యొక్క బాడీలోనే ఒకటి ఉంది. గ్లూకోజ్ మేడం. గ్లూకోజ్ కాదు, గ్లూకోజ్ మ్యామ్. అంటే గ్లూకోజ్ కాదురా, గ్లూకోజ్ కాదు. సో చూడండి, ఇప్పుడు ఎనాన్షియోమర్సే చెప్పింది నువ్వు కరెక్టే, కానీ ఎలా చెప్తావు? ఎలా? ఒక నిమిషము, ఇది వీడియో బాగా సో ఇప్పుడు నేనేం చెప్పాను? నాన్ సూపర్
ఇంపోజబుల్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది వచ్చి ఇవి ఏందమ్మా అందరూ చూడాలి. ఇది ఏంది? ఇది చూడండి. దిస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనాన్షియోమర్కి. మనం 2 హ్యాండ్స్, మన చేతిలో ఉన్న 2 హ్యాండ్స్ వచ్చి ఎనాన్షియోమర్కి ఎగ్జాంపుల్. నేను కనబడుతున్నానా అందరికీ? ఎస్ మ్యామ్. సో నేను ఈ 2 చేతులు ఉంది కదా, ఈ 2 చేతులు వచ్చి ఎనాన్షియోమర్కి ఎగ్జాంపుల్. సో ఇలా చూడండి, నేనేం చెప్తున్నా, నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటున్నాను. సూపర్ ఇంపోజబుల్ అంటే ఏం మీనింగు, నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే మీనింగ్ ఏమి? సో సూపర్ ఇంపోజబుల్కి మీనింగ్ ఏమంటే, నా చేతి ఇలా ఉంది కదా, నా చేయి ఇలా ఉంది, నా చేయి ఇలా ఉంది, నేను ఇలా పెడుతున్నాను. చూడండి ఇలా, ఇది వచ్చి నాన్ సూపర్ ఇంపోజబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వేలు కింద ఇక్కడ ఏం వేలు ఉంది? చిటికన వేలు ఉంది కదా. ఇక్కడ ఏముంది? నా బొటన వేలు ఉంది. ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను. ఇలా పెడితే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉందా, సేమ్ డైరెక్షన్లో ఉందా? మాట్లాడండి. దిస్ ఈస్ ది నాన్ సూపర్ ఇంపోజబుల్. సో దీనికి నా ఇంకో చేతిని పెట్టాలంటే ఇలానే పెట్టాలి. అప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మాత్రం, ఇంకో లెఫ్ట్ సైడ్ని పెడితే నాకు ఇలా వస్తుంది. అర్థమైందా? నేను ఇక్కడ కూడా ఇలా పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఈ దీనిపైన ఇదే వేలునే పెట్టాలి నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ వేలు ఉంది కదా, ఇదే వేలుని ఇంకెవరిదైనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెడితేనే నాకు అది సూపర్ ఇంపోజబుల్. ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను పెడితేనే ఇది పెట్టలేను నేను. ఇది వచ్చి ఇలా పెడితే ఇలా ఉంటుంది కదా, దిస్ ద సూపర్ ఇంపోజబుల్. ఇలా ఉంటే ఇది సూపర్ ఇంపోజబుల్, కానీ నాట్ మిర్రర్ ఇమేజెస్. సో ఇక నేను ఏం చెప్తున్నాను, నాన్ సూపర్ ఇంపోజబుల్. ఇది ఆపోజిట్, కానీ 2 చేతులు ఒకటే. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సో ఇలా పెడుతున్నాను కాబట్టి ఇది నాన్ సూపర్ ఇంపోజబుల్. ఇది 2 బొటన వేలు, ఇది 2 చిటికెన వేలు, ఇది సూపర్ ఇంపోజబుల్. ఇది నాన్ సూపర్ ఇంపోజబుల్. అర్థమైందమ్మా అందరికీ? ఓకే. నాన్ ఇంటర్ కన్వర్టబుల్. నాన్ ఇంటర్ కన్వర్టబుల్ అంటే ఏంది? ఎవరైనా చెప్పగలరా? నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే అర్థమైంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ సూపర్ ఇంపోజబుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? లాక్టిక్ యాసిడ్ అని చెప్పారు. తర్వాత ఎఫ్ వేసుకోండి. ఎఫ్ వేస్తే కూడా సేమ్ అలానే ఉంటుంది. చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇది కనబడుతుందమ్మా. ఎఫ్ కనబడుతుందా, కనపడలేదా? ఇది మిర్రర్ ఇమేజెస్ ఉంది, నాన్ సూపర్ ఇంపోజబుల్. అర్థమైందా? ఈ ఎఫ్ పైన ఇది నేను ఈ ఎఫ్ మధ్యలో నేను మిర్రర్ పెడుతున్నాను. చూడండి, బాగా గమనించండి. ఈ ఎఫ్ ఉంది కదా, ఈ ఎఫ్ పక్కన నేను మిర్రర్ పెడుతున్నాను. మిర్రర్ పెడితే నాకు ఏ విధంగా ఉంటుంది? స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. అందరూ బాగా వినాలి. సో ఈ ఎఫ్ ఉంది, ఈ ఎఫ్ పక్కన నేను మిర్రర్ పెడుతున్నాను, అద్దం పెడుతున్నాను పక్కన. ఏందమ్మా? ఇప్పుడు కనిపిస్తుంది. సరే చూడండి. సో ఈ ఎఫ్ ఉంది, ఈ ఎఫ్ పక్కన నేను మిర్రర్ పెడుతున్నాను. మిర్రర్ పెడితే సేమ్ ఇలా స్ట్రక్చర్ కనబడుతుంది మనకు. మిర్రర్లో ఉన్న స్ట్రక్చర్ని నేను పక్కన వేశాను. సో ఈ ఎఫ్ని దీనిపైన పెడితే సేమ్గా ఉందా, ఆపోజిట్లో ఉంటుందా?
సో ఈ ఎఫ్ని దీనిపైన నేను పెడుతున్నానమ్మా. సేమ్గా ఉంటుందా, ఆపోజిట్గా ఉంటుందా? ఆపోజిట్గా ఉంటుంది. దట్ ఈస్ ది నాన్ సూపర్ ఇంపోజబుల్, నాన్ ఇంటర్ కన్వర్టబుల్. మీకు కనబడకపోతే కూడా ఒకసారి మీరు మీ యొక్క వాట్సాప్ కూడా ఓపెన్ చేసుకోండి. నేను కెమెరాతో చెప్పాలి, షేర్ చేయాలంటే నాకు కష్టం అవుతా ఉంది. సో నాన్ ఇంటర్ కన్వర్టబుల్ అంటే కాయిన్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి కాయిన్. ఇప్పుడు చూడండి, కాయిన్ ఒక సైడ్ ఒక విధంగా ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో విధంగా ఉంటుంది. సో నేను 3 times తిప్పితే 3 times ఒక కాయిన్ ఇలా ఉంటుంది, వెనకాల ఒక విధంగా ఉంటుంది, ముందర ఒక విధంగా ఉంటుంది. సో నేను ఒకసారి ఇలా చూశాను, తర్వాత ఇలా తిప్పాను, తర్వాత ఇంకోసారి తిప్పితే నాకు అదే వచ్చింది కదా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏవి అంటే కాయిన్. సో నాన్ ఇంటర్ కన్వర్టబుల్ అంటే రొటేషన్. ఓకే, ఒకసారి 60 degrees ఎలా ఉంటుంది, 90 degrees ఎలా ఉంటుంది, 120 degrees ఎలా ఉంటుందని అది తెలియజేయడమే నాన్ ఇంటర్ కన్వర్టబుల్. బై రొటేషన్ అరౌండ్ సింగిల్ బాండ్ ఆర్ నోన్ యాజ్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. దాన్ని మనం కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అంటాం. అండ్ ది ఫినామినా ఈజ్ నోన్ యాజ్ కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం. సో కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం స్క్రీన్ షేర్ చేస్తాను. అది కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అంటే మీకు నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఎలా ఉంది, నాన్ ఇంటర్ కన్వర్టబుల్ ఎలా ఉందని చెప్పాను. సో ద కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ క్యాన్ బి ఇంటర్ కన్వర్టెడ్ ఓన్లీ బై బ్రేకింగ్ అండ్ మేకింగ్ బాండ్. సో ఈ యొక్క ఇంటర్ కన్వర్టబుల్ అనేది నేను ముందు ఏం చెప్పాను, కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అంటే బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్ గురించి తెలియజేయడమే కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అని చెప్పాను. సో ఇట్ క్యాన్ బి ఇంటర్ కన్వర్టెడ్ ఓన్లీ బై బ్రేకింగ్ అండ్ మేకింగ్ బాండ్లను మాత్రమే ఇది ఇంటర్ కన్వర్టబుల్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. దీస్ ఆర్ హ్యావ్ ఎనర్జీ బ్యారియర్ ఫర్ ఇంటర్ కన్వర్షన్ ఈజ్ మోర్ దెన్ 60 kJ/mol. సో ఈ యొక్క ఇంటర్ కన్వర్టబుల్ అనేది మోర్ దెన్ 60 కిలో క్యాలరీస్ పైన, అంటే ఇప్పుడు 70 kcal, 80 kcal ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్ కన్వర్టబుల్ అనేది జరుగుతుంది. ఓకే, మేకింగ్ అండ్ బ్రేకింగ్ బాండ్లో కాన్ఫిగరేషన్ ఐసోమర్స్ ఎప్పుడు జరుగుతుందంటే 80 or 70లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. there are 2 types. ఓకే, there are 2 types కాన్ఫిగరేషన్ ఐసోమర్స్ అనేది 2 types. ఒకటి వచ్చి ఎనాన్షియోమర్స్, సెకండ్ వచ్చి డయాస్టీరియోమర్స్. ఎనాన్షియోమర్స్ ఆల్సో నోన్ యాజ్ ఆప్టికల్ ఐసోమర్స్. ఓకే, ఎనాన్షియోమర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆప్టికల్ ఐసోమర్స్. సో ఫస్ట్ వన్ ఎనాన్షియోమర్స్. So organic molecule having same molecular formula, same bonding connectivity, mirror images of each other, but not superimposable are called enantiomers. So enantiomers అంటే ఏంది, ఆర్గానిక్ మాలిక్యూల్ హ్యావింగ్ ఏమేమిని కలిగి ఉంటుంది, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. ఓకే, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, సేమ్ బాండింగ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో సేమ్ బాండింగ్ కనెక్టివిటీ ఉంటుంది, మిర్రర్ ఇమేజెస్ ఉంటుంది, బట్ నాట్ సూపర్ ఇంపోజబుల్ అంటే అయితే అక్కడ ఏమి ఇంపోజబుల్, నాన్ సూపర్ ఇంపోజబుల్. నేను చెప్పినాను కదా ఇప్పుడు ఎంతసేపు అదే జరుగుతుంది అక్కడ. సూపర్ ఇంపోజబుల్ కాదు, నాట్ సూపర్ ఇంపోజబుల్. ఓకే, ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. ఇక్కడ ఏం లేదు, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, సేమ్ బాండింగ్ కనెక్టివిటీ ఉంటుంది, కానీ నాన్ సూపర్ ఇంపోజబుల్ కాదు, నాన్ సూపర్ ఇంపోజబుల్. దట్ ఈస్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. అండ్ ది ఫినామినా ఈజ్ నోన్ యాజ్ ఎనాన్షియోమెరిజం. This rotates the plane polarized light equally but in opposite direction. So plane polarized light, ఓకే, ఒక ప్లేన్ గుండా ఒక పోలరైజ్డ్ లైట్ని మనం పాస్ చేస్తే
కావాలంటే మీకు నేను పెడతాను ఒక పిక్ పెడతాను, దాంట్లో ఉండేది ప్లాన్ పోలరైజ్డ్ లైట్ అనేది. సో ఈ యొక్క ప్లాన్ పోలరైజ్డ్ లైట్ అనేది ప్లాన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఎనాన్షియోమర్స్ అంటేనే మనం టూ స్ట్రక్చర్ని మనం కంపేర్ చేసుకుంటున్నాం. ఓకేనా, టూ స్ట్రక్చర్ని కంపేర్ చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అంటున్నాం. సో రెండు స్ట్రక్చర్ని కంపేర్ చేసుకుంటారు కదా, ఇది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, ఇంకో స్ట్రక్చర్ కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. సో ఈ యొక్క ప్లాన్ పోలరైజ్డ్ లైట్ అనేది ఈ స్ట్రక్చర్కి పక్కన ఉన్న స్ట్రక్చర్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఐసోమర్స్ అనే 2 or more కాంపౌండ్స్, 2 or more మాలిక్యూల్స్, 2 or more యాటమ్స్. స్టీరియో ఐసోమర్స్ అంటేనే, ఐసోమర్స్ అంటే మనం ఒకటి కన్నా ఎక్కువ స్ట్రక్చర్స్ని మనం కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ 2 స్ట్రక్చర్ని మనం కంపేర్ చేసుకుంటున్నాం. సో ఈ ప్లాన్ పోలరైజ్డ్ లైట్ అనేది రెండింటికి సేమ్ ఉంటుంది, ఈక్వల్, బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఒక స్ట్రక్చర్కి క్లాక్ వైజ్ ఉంటుంది, ఇంకో స్ట్రక్చర్కి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ప్లాన్ పోలరైజ్డ్ లైట్ని మనం ఒక స్ట్రక్చర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ చేస్తాము, ఇంకో స్ట్రక్చర్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం పాస్ చేస్తాం. ఓకే, an isomers that rotates planned polarized light towards right side. సో మనం రైట్ సైడ్ గుండా కానీ ప్లాన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ డెక్స్ట్రో ఐసోమర్ ఆర్ డి ఐసోమర్. అలా కాకుండా an isomer that rotates planned polarized light towards left side. సో ప్లాన్ పోలరైజ్డ్ లైట్ని యూజ్ చేసి మనం లెఫ్ట్ సైడ్ కానీ, దట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మనం తిప్పితే, ఆ మాలిక్యూల్ని తిప్పితే మనకి లీవో ఐసోమర్స్ వస్తుంది. సో డెక్స్ట్రో ఐసోమర్స్కి లీవో ఐసోమర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందో ఒకటి మీరు చెప్పండి. ఒకటి మ్యామ్ ఇది డెక్స్ట్రో ఐసోమర్, ఇది ఏ స్ట్రక్చర్ కన్నా మీరు డెక్స్ట్రో లీవో వేయగలుగుతారా? లాక్టిక్ యాసిడ్ మేడం, దానికి కూడా లాక్టిక్ యాసిడ్, డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్ చూసారా? ఓకే, డి గ్లూకోజ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎల్ గ్లూకోజ్గా మనం ఎలా వేస్తామమ్మా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హెచ్, రైట్ సైడ్ ఓహెచ్ ఉంటుంది. సో లీవో గ్లూకోజ్ అన్నీ ఆపోజిట్. సో అది యాంటీ, దాన్ని మనం లీవో ఐసోమర్స్ అంటాం. దీన్ని మామూలు గ్లూకోజ్ని, డి గ్లూకోజ్ని డెక్స్ట్రో ఐసోమర్స్ అంటాం. డి అంటేనే డెక్స్ట్రో, ఎల్ అంటే లీవో, దట్ ఈస్ ది ఎనాన్షియోమర్స్ నుంచే ఈ డెక్స్ట్రో లీవో వస్తుంది మనకి. ఆల్ ఎనాన్షియోమర్స్ ఆర్ జనరలీ కైరల్ మాలిక్యూల్. వాట్ ఈస్ మీన్ బై కైరల్ మాలిక్యూల్? ఎవరైనా చెప్పగలరా? కైరల్ మాలిక్యూల్ అంటే అందరూ నోరు తెరవాలి, మీకు తెలిసిన తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పండి. ఆల్ ఎనాన్షియోమర్స్ ఆర్ జనరలీ కైరల్ మాలిక్యూల్. మీకేమైనా ఐడియా ఉందా మ్యామ్ కైరల్ అంటే ఏమి? కార్బన్ అనేది అసిమెట్రిక్ ఫామ్ లో ఉంటే దాన్ని కైరల్ మాలిక్యూల్ అంటారు. అసిమెట్రిక్ ఫామ్లో. వాట్ ఈస్ మీన్ బై అసిమెట్రిక్? కార్బన్ ఎట్లా అసిమెట్రిక్ ఫామ్లో ఉంటుంది? బాగా చెప్పు. Carbon attached to different 4 atoms, ma'am. ఏంది? కార్బన్ Attached to 4 different atoms, ma'am. 4 different groups. ఓకే, నాట్ ఓకే, గ్రూప్స్ ఆర్ యాటమ్స్. ఓకే, వెరీ గుడ్, అందరూ బాగానే చెప్పారు. కైరల్ అంటే ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. సో కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా కళ్యాణ్ చెప్పినట్టు ఏంటి? గ్లిజరాల్డిహైడ్. ఓకే, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మనం లాక్టిక్ యాసిడ్ చెప్పుకోవచ్చు, గ్లిజరాల్డిహైడ్ చెప్పుకోవచ్చు. ఓకే, లాక్టిక్ యాసిడ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కైరల్ మాలిక్యూల్. చూడండి, సెంటర్లో కార్బన్ ఉంటుంది, దాంట్లో 4 వ్యాలెన్సీ, ఒకదానికి COH ఉంటుంది, ఒకదానికి OH ఉంటుంది, ఇంకో దానికి H ఉంటుంది, ఇంకో దానికి CH3 ఉంటుంది. సో ఈ 4 గ్రూప్స్ అనేది డిఫరెంట్గా ఉంది కదా, సో దాన్ని మనం కైరల్ అంటాం. ఓకే, వెరీ గుడ్. ఆల్ ఎనాన్షియోమర్స్ ఆర్ జనరలీ కైరల్ మాలిక్యూల్. ఇప్పుడు మనకు తెలిసింది అన్ని ఎనాన్షియోమర్స్ అనేది కైరల్ మాలిక్యూల్ అంటే కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉందని తెలిసింది. ఈవెన్ every molecule can have only one mirror image and hence exists only in
ఎనాన్షోమెరిక్ పెయిర్. సో చూడండి, ఎవ్రీ మాలిక్యూల్, సో ప్రతి ఒక్క మాలిక్యూల్కి ఓన్లీ 1 మిర్రర్ ఇమేజెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఓన్లీ 1 మిర్రర్ ఇమేజెస్ మాత్రమే ఉంటుంది. అండ్ హెన్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ 1 ఎనాన్షోమెరిక్ పెయిర్. సో ఓన్లీ 1 మిర్రర్ ఇమేజెస్ ఉంటే 1 ఎనాన్షోమెరిక్ పెయిర్ మాత్రం వస్తుంది కదా, అది ఆ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇన్ అకైరల్ మీడియం. అకైరల్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటుంది. అకైరల్ అంటే ఏవైనా 2 సేమ్గా ఉంటుంది. ఓకే, 4 ఉంటుంది కదా, కార్బన్ చుట్టూ 4 గ్రూప్స్, ఏమైనా 2 అనేది సేమ్గా ఉంటుంది. దట్ ఈస్ ది అకైరల్ మాలిక్యూల్. ద అకైరల్ మీడియం ఎనాన్షోమర్స్ హ్యావ్ ది సేమ్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీ. సో అకైరల్ మాలిక్యూల్లో, అకైరల్ గ్రూప్లో ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అనేది సేమ్గా ఉంటుంది. కైరల్లో దానికి ఆపోజిట్ అంతే. అకైరల్లో కైరల్ మాలిక్యూలు ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ అనేది సేమ్గా ఉంటుంది. కైరల్ కార్బన్లో, కైరల్ మాలిక్యూల్లో ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ అర్థమైపోతుంది కదా, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా ఏదైనా 2 సేమ్గా ఉంటే దట్ ఈస్ ద అకైరల్. అకైరల్ మాలిక్యూల్లో ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ అనేది సేమ్గా ఉంటుంది. అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకోసారి అడగొచ్చు నేను. నెక్స్ట్, when the two enantiomers are mixed in equimolar quantities. What is mean by equimolar? రెసిమిక్ మిక్చర్ అంటే ఏంది? వాట్ ఈస్ మీన్ బై రెసిమిక్ మిక్చర్? సో ఆర్గానిక్లీ మీకు వచ్చి ఉంటుంది. రెసిమిక్ మిక్చర్ ఎవరైనా చెప్తారా? రెసిమిక్ మిక్చర్ అంటే సో ఈక్విమోలార్ క్వాంటిటైజ్, ఈక్విమోలార్, ఈక్వి అని చెప్పండి. ఈక్విమోలార్ అంటున్నాను. సో ఈక్వి అంటే ఈక్వల్. వెరీ గుడ్, ఈక్వల్. ఈక్విమోల్ అంటే దాంట్లో అర్థం ఉంది చూడు, ఈక్వల్. రెసిమిక్ మిక్చర్ అంటే చెప్పండి. రెసిమిక్ మిక్చర్ అంటే సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఒక కాంపౌండ్ నుంచి నాకు 2 ఫామ్ అవుతుంది, ఆర్ సిస్ ఆర్ ట్రాన్స్. ఓకే, ఏదైనా సిస్ కానీ ట్రాన్స్ కానీ ఏవో 2 కాంపౌండ్స్ నాకు ఫామ్ అవుతుంది. ఆ 2 కాంపౌండ్స్ అనేది ఈక్వల్, ఇది 50% ఉంటే ఇది 50% ఉంటుంది. దట్ ఈస్ ది రెసిమిక్ మిక్చర్. ఓకే, మనకు ఇచ్చే ప్రోడక్ట్ అనేది 2 ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఒకటి వచ్చి 80, ఒకటి వచ్చి 20 కాకుండా 2 కాంపౌండ్ అనేది 50% ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈస్ ది రెసిమిక్ మిక్చర్. ఇక్కడ చూడండి, వెన్ ద 2 ఎనాన్షోమర్స్ ఆర్ మిక్స్డ్, 2 ఎనాన్షోమర్స్ మనం మిక్స్ చేస్తే ఇన్ ఈక్విమోలార్ క్వాంటిటీస్లో అంటే ఈక్వల్గా మిక్స్ చేస్తే ఇట్ రిజల్ట్ ఏం రిజల్ట్ ఫామ్ అవుతుంది, ఏం రిజల్ట్ వస్తుంది? ఇట్ రిజల్ట్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఎనాన్షోమర్స్ అనేది ఆప్టికలీ యాక్టివా, ఆప్టికలీ ఇన్యాక్టివా? చెప్పాను నేను. ఆప్టికల్లీ యాక్టివ్ మేడం. ఆప్టికలీ యాక్టివ్ మీన్ సరే, ఆప్టికల్ యాక్టివ్ అంటుంది. ఆప్టికల్ యాక్టివ్ అంటే తెలుసు మీకు కొంచెం బాగా. ఆప్టికల్ యాక్టివ్ అంటున్నారు. సో రెసిమిక్ మిక్చర్ వచ్చి ఆప్టికల్ ఇన్యాక్టివ్, ఎనాన్షోమర్స్ వచ్చి ఆప్టికల్ యాక్టివ్. సో ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరల్. ఓకే, ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటే అకైరల్, ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరల్. సో కైరల్ మాలిక్యూల్నే మనం ఆప్టికలీ యాక్టివ్ మాలిక్యూల్ అంటాం. సో ఇక్కడ రెసిమిక్ మిక్చర్ అంటే 2 ఈక్వల్గా డివైడ్ చేస్తున్నాను. సో అది ఆప్టికలీ ఇన్యాక్టివ్. సో ఆల్ ఎనాన్షోమర్స్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్ అండ్ chiral molecule. Racemic mixture, some racemic mixture are achiral and ఆప్టికలీ ఇన్యాక్టివ్ మాలిక్యూల్. అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా ఈ పాయింట్, నేను చెప్పిన పాయింట్? గౌతమ్, యశ్వంత్, నోరు తెరవలేదు మీరందరూ. ఓకే, అన్ని ఎనాన్షియోమర్స్ అనేది ఆప్టికలీ యాక్టివ్.
ఆప్టికలీ యాక్టివ్ మీన్ దట్ ఈస్ ది కైరల్ మాలిక్యూల్. కైరల్ అంటే చెప్పాను నేను. ఓకే, ఇక్కడ చూడండి, డి గ్లిజరాల్డిహైడ్, ఎల్ గ్లిజరాల్డిహైడ్. సో డి గ్లిజరాల్డిహైడ్ మధ్యలో నేను మిర్రర్ ఇమేజెస్ పెట్టాను. అక్కడ రాసాను చూడండి, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో నేను మిర్రర్ ఇమేజెస్ పెట్టినప్పుడు నేను ఈ మిర్రర్ ఇమేజెస్ పెడితే ఈ రైట్ సైడ్లో ఉన్నది కదా ఇమేజ్, అది మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా ఉంది స్ట్రక్చరు ఆ విధంగా వేసుకున్నాను. ఓకే, దట్ ఈస్ ది ఎనాన్షియోమర్స్. ఈ యొక్క డి గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ పైన ఎల్ గ్లిజరాల్డి స్ట్రక్చర్ని పెట్టండి. పెడితే సేమ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? డి గ్లిజరాల్డిహైడ్ లెఫ్ట్ సైడ్లో హెచ్ఆ ఓహెచ్ఆ? డి గ్లిజరాల్డిహైడ్ పైన ఎల్ గ్లిజరాల్డిహైడ్ని నేను పెట్టాను. సేమ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? చెప్పండి అమ్మ స్వామి. డిఫరెంట్ ఉంటుంది మేడం. ఎందుకు? డి గ్లిజరాల్డిహైడ్ లెఫ్ట్ సైడ్లో హెచ్ఆ ఓహెచ్ఆ ఉండేది, రైట్ సైడ్ OH ఉంటుంది మేడం. రైట్ సైడ్ ఓహెచ్ ఉంటుంది. సో నేను ఎల్ గ్లిజరాల్డిహైడ్ దానిపైన పెడితే రైట్ సైడ్లో హెచ్ ఉంటుంది ఎల్ గ్లిజరాల్డిహైడ్కు. సో కింద ఓహెచ్, కింద డి గ్లిజరాల్డిహైడ్కి ఓహెచ్ ఉంటుంది రైట్ సైడ్లో. పైన నేను పెట్టాను కదా ఎల్ గ్లిజరాల్డిహైడ్, అది రైట్ సైడ్ హెచ్ ఉంటుంది. అలాగ ఉంటుంది కాబట్టి అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అది నాన్ సూపర్ ఇంపోజబుల్. సో సేమ్ దీనికి కూడా టాటారిక్ యాసిడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో నేను రైట్ సైడ్లో ఒక స్ట్రక్చర్ వేసాను కదా, అది వచ్చి మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ పెడితే ఇలా ఉంటుంది స్ట్రక్చర్ నాకు. ఓకే, దట్ ఈస్ నాన్ సూపర్ ఇంపోజబుల్. దిట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనాన్షియోమర్స్. ఇప్పుడు మీకు క్లారిటీగా అయిపోయి ఉంటుంది ఎనాన్షియోమర్ ఏమైంది, నాన్ సూపర్ ఇంపోజబుల్ ఏమైంది, ఎలా అంటే ఏమి అన్నీ బాగా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే ఏంది, మన యొక్క చేతులు కూడా నాన్ సూపర్ ఇంపోజబులే. ఓకే, కైరల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ సూపర్ ఇంపోజబుల్. మీరు మేడం ఎలాగ మీరు ఆపోజిట్ చెప్తున్నారు, మాకు అర్థం కావటం లేదు మేడం అంటే ఇక్కడ చూడండి, డి గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ పైన నేను ఎల్ గ్లిజరాల్డిహైడ్ని పెడుతున్నాను. పెడితే సిహెచ్ఓ అనేది సేమ్గా ఉంటుంది, కింద C2H5 కూడా సేమ్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో హెచ్ ఉంది, రైట్ సైడ్లో OH ఉంటుంది డి గ్లిజరాల్డిహైడ్. ఎల్ గ్లిజరాల్డిహైడ్కు లెఫ్ట్ సైడ్ OH ఉంటుంది, రైట్ సైడ్ హెచ్ ఉంటుంది. అది డిఫరెంట్గా ఉంది కదా, దాన్ని పెడితే సేమ్గా ఉండదు. సో అది నాన్ సూపర్ ఇంపోజబుల్. దిస్ కెనాట్ బి సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్ లైక్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అండ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ ఎక్సెట్రా. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ అనేది సపరేట్ చేయబడదు ఎనాన్షియోమర్స్లో. నెక్స్ట్ వచ్చి డయాస్టీరియోమర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే సిస్సు, ట్రాన్సు, ఎండో, ఎగ్జో, యాక్సియల్, ఈక్వటోరియల్. There are the best example of diastereomers. In configurational isomers are not the mirror images of each other. సో ఎనాన్షియోమర్స్కి అన్నిటికీ వచ్చి మిర్రర్ ఇమేజెస్ ఉంది, ఈ డయాస్టీరియోమర్స్కి మిర్రర్ ఇమేజెస్ ఉండదు. ఓకే, మిర్రర్ ఇమేజెస్ ఉండదు. సో మిర్రర్ ఇమేజెస్ ఉండదని చెప్తున్నాను. సో మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంది అది గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. ఓకే, thus configuration isomers are not the mirror images of each other are known as diastereomers. దాన్ని మనం డయాస్టీరియోమర్స్ అంటాం. ఇంకో విధంగా ఏమనొచ్చు, దేర్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్, బట్ ఎనాన్షియోమర్స్ కూడా నాన్ సూపర్ ఇంపోజబులే, డయాస్టీరియోమర్స్ కూడా నాన్ సూపర్ ఇంపోజబులే. ఓకే, కానీ మిర్రర్ ఇమేజెస్ ఉండదు డయాస్టీరియోమర్స్లో. They differ in physical and chemical properties in both achiral and chiral method. సో ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఆర్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఉంటుంది. అది కైరల్లో కావచ్చు, అకైరల్లో కావచ్చు. దే డిఫర్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్లో కూడా చేంజెస్ ఉంటుంది. దే ఆర్ కాల్డ్ ఇన్వర్టినేషనల్ ఐసోమర్స్. ఇన్వర్టినేషన్ ఇక్కడ ఏమమ్ముంది, ఇన్వర్షనల్ ఐసోమర్స్. దెర్ ఆర్ ది ఇన్వర్షనల్ ఐసోమర్స్
అంటే ఇన్వర్షనల్ ఐసోమర్స్ అంటే ఎనాన్షోమర్స్కి డెడ్ ఆపోజిట్ అనేది ఇన్వర్షనల్ ఐసోమర్స్. ఓకే, ఫర్ ఎ మాలిక్యూల్ ఇక్కడ మీరు ఎనాన్షోమర్స్ సేమ్గా ఉంది, స్ట్రక్చర్ సేమ్గా ఉంది. డయాస్టీరియోమర్స్కు స్ట్రక్చర్ సేమ్గా ఉంది, కానీ దాని యొక్క అంటే ఐడెంటిఫికేషన్ మనం బాగా ఐడెంటిఫై చేయొచ్చు. డయాస్టీరియోమర్ని ఎనాన్షోమర్ని ఐడెంటిఫై చేయలేము. నేను మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను కావాలంటే, డయాస్టీరియోమర్ అంటే ఏవేవి వస్తుంది, ఎనాన్షోమర్స్ అంటే ఏవేవి వస్తుంది, నేను ఎక్సర్సైజ్ ఇస్తాను మీకు. For a molecule, more than one diastereomers are possible. Due to difference in physical property, those can be separated by physical method like fractional distillation, fractional crystallization. It includes optical isomers, geometrical isomers, conformational isomers. So, best example is the diastereomers. Best example is cis trans. ఆ స్ట్రక్చర్ చూడండమ్మా, సిస్ ఎలా ఉంటుంది, ట్రాన్స్ ఎలా ఉంటుంది. సో దీన్ని మీరు ఎనాన్షోమర్ అనొచ్చా? ఇక్కడ ఉంది కదా సిస్ ట్రాన్స్ ఉంది కదా, దాన్ని మీరు ఎనాన్షోమర్ చెప్పొచ్చా? ఎనాన్షోమర్స్ అని చెప్పొచ్చా? ఎవరు లేదా క్లాసులో? పూజ, కళ్యాణ్, సిస్ ట్రాన్స్, దాన్ని మీరు ఈ సిస్ ట్రాన్స్ని ఎనాన్షోమర్స్ చెప్పొచ్చా చెప్పలేమా? చెప్పలేం మేడం. చెప్పలేం మేడం. ఎందుకు చెప్పలేము? అక్కడ మిర్రర్ ఇమేజెస్ కాదు మేడం, మిర్రర్ ఇమేజెస్ లేదు. ఎలా చెప్తున్నావు మిర్రర్ ఇమేజెస్ లేదని ఎలా చెప్తున్నావు? మేము సిస్ చూస్తే అర్థమవుతుంది కదా మేడం. స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది మేడం. స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది కదా మేడం. మిర్రర్ ఇమేజ్ అంటే కొద్దిగా ఆపోజిట్ గా ఉంటాయి కదా మేడం. మిర్రర్ ఇప్పుడు సిస్ చూడండి, ఫస్ట్ సిస్ సి డబుల్ బాండ్ సి CH3H. రైట్ సైడ్లో ఏముంది నాకు? పైన ఏముంది? CH3, కింద హెచ్ ఉంది. సో నేను మధ్యలో మిర్రర్ ఇమేజెస్ పెట్టాను, దాని పక్కన మధ్యలో అంటే కాంపౌండ్ పైన నేను మిర్రర్ ఇమేజెస్ పెట్టలేదమ్మా. సో స్ట్రక్చర్ ఉంది, దాని పక్కన మిర్రర్ ఇమేజెస్ పెడుతున్నాను. పెడితే నాకు వచ్చే మిర్రర్ ఇమేజెస్లో ఉన్న స్ట్రక్చర్ ఎలా ఉండాలి? పైన CH3 ఉండాలి, కింద హెచ్ ఉండాలి లెఫ్ట్ సైడ్లో. అలా ఉందా? అక్కడ ట్రాన్స్ అలా ఉందా? పైన నాకు హెచ్ ఉంది, కింద CH3 ఉంది. సో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏమంటే మనకు ఇచ్చిన కాంపౌండ్ రైట్ సైడ్లో ఎలా ఉందో నాకు వచ్చే కాంపౌండ్ లెఫ్ట్ సైడ్లో సేమ్ ఉండాలి. ఓకేనా? దట్ ఈస్ ది మిర్రర్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు నాకు సిస్సులో రైట్ సైడ్లో పైన CH3 ఉంది, కింద హెచ్ ఉంది. సో మిర్రర్ ఇమేజెస్లో ఈ స్ట్రక్చర్ వచ్చి లెఫ్ట్ సైడ్ నాకు CH3 ఉండాలి, రైట్ సైడ్లో హెచ్ ఉండాలి. ఓకేనా? అలా ఉండాలి. ఇప్పుడు నాకు ఏముంది అక్కడ? CH3 ఉంది, అది ఆపోజిట్ ఉంది కదా, అది మిర్రర్ ఇమేజెస్ కాదు. సో అందువల్ల నేను డయాస్టీరియోమర్స్ అంటున్నాను. తర్వాత ఎండో ఎగ్జో స్ట్రక్చర్ చూడండి, ఎండో ఎగ్జో దట్ ఈస్ ఆల్సో డయాస్టీరియోమర్స్. యాక్సియల్ ఈక్వటోరియల్ దట్ ఈస్ ఆల్సో డయాస్టీరియోమర్స్. Next one is these are the configurational isomers. Next one is the conformational isomers. Conformational isomers. The stereoisomers which are non-superimposable but easily interconvertible by rotation. ఇది వచ్చి కూడా నాన్ సూపర్ ఇంపోజబులే, కానీ ఈజీగా ఇంటర్ కన్వర్టబుల్ అవుతుంది. అంటే దాని యొక్క డైరెక్షన్ రొటేషన్ అనేది ఈజీగా రొటేట్ అవుతుంది. ఈజీలీ ఇంటర్ కన్వర్టబుల్ బై రొటేషన్ అబౌట్ సింగిల్ బాండ్ ఆర్ నోన్ యాజ్ conformational isomerism. This phenomenon is called conformational isomerism. Therefore, theoretically a large number of conformers are possible. సో థియరిటికల్గా మనం చూస్తే, ప్రాక్టికల్గా కాకుండా థియరిటికల్గా చూస్తే
అంటే మామూలు థియరీ ప్రకారం చూసుకుంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కన్ఫార్మర్స్ ఆర్ పాసిబుల్. ఓకే, చాలా కన్ఫార్మర్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. హవెవర్ ఎనర్జెటికలీ ఓన్లీ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. సో చాలా కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ ఫామ్ అవుతుంది, కానీ మనం కొన్నిటిని మాత్రం ఇంపార్టెంట్గా తీసుకుంటాము. ఓకేనా, కొన్ని మాత్రం మనకు ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ conformational isomers. The various conformations of the same compound differ slightly in their energy content. సో సేమ్ కాంపౌండ్కి దాని యొక్క ఎనర్జీ కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం స్లైట్లీ డిఫరెంట్, ఎక్కువ కాకుండా తక్కువ, స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే అప్పుడు ఇది రెసిమిక్ మిక్చర్ అవుతుందా అవ్వదా మా? డయాస్టీరియోమర్స్ అనేది రెసిమిక్ మిక్చర్గా ఫామ్ అవుతుందా, ఫామ్ అవ్వదా? అవుతుందని చెప్పండి, అవ్వలేదని చెప్పండి. ఇక నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం పాయింట్? ద వేరియస్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ది సేమ్ కాంపౌండ్ డిఫర్ స్లైట్లీ ఇన్ దర్ ఎనర్జీ కంటెంట్. సో సేమ్ స్ట్రక్చర్ కానీ ఎనర్జీ మిర్రర్ ఇమేజెస్కి ఒక విధంగా ఉంటుంది, మామూలు ఆబ్జెక్ట్కి ఒక విధంగా ఉంటుంది ఎనర్జీ. సో దాంట్లో రెసిమిక్ మిక్చర్ ఉంటుందా ఉండదా? మనం రెసిమిక్ మిక్చర్ అనొచ్చా అనలేమా డయాస్టీరియోమర్స్ని? కళ్యాణ్, మేడం రెసిమిక్ మిక్చర్ అనొచ్చా అనలేమా? ఏమో మేడం, ఐడియా లేదు మేడం. అనొచ్చు అంటే నేను చెప్తున్నా కదా, అక్కడ ఎనర్జీ డిఫరెన్స్గా ఉంటుంది. ఎనర్జీ డిఫరెన్స్ ఉంటే రెసిమిక్ మిక్చర్ అంటే ఏంది? ఆర్టికల్ ఇన్యాక్టివ్ అని చెప్పారు కదా మేడం. రెసిమిక్ మిక్చర్ అంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్ అన్నాను. సో ఇక్కడ నేనేం చెప్తాను, డయాస్టీరియోమర్స్ అనేది రెసిమిక్ మిక్చరా కాదా? అసలు రెసిమిక్ మిక్చర్ అంటే నో, వై? అది ఆప్టికల్ ఇన్యాక్టివ్ కదా మ్యామ్. ఏది? డయాస్టీరియోమర్స్. ఆప్టికల్ ఇన్యాక్టివ్ అని పక్కన పెట్టమ్మా, దీంట్లో రెసిమిక్ మిక్చర్ ఉందా లేదా చెప్పు. సో సరే, రెసిమిక్ మిక్చర్ అంటే ఏంది? మీనింగ్ చెప్పండి. నేను చెప్పాను కదా రెసిమిక్ మిక్చర్ అంటే 2 equal quantities of 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటుంది. సో డయాస్టీరియోమర్స్ నేనేం చెప్పాను, స్లైట్లీ డిఫర్ ఇన్ ఎనర్జీ కంటెంట్ అంటున్నాను. అప్పుడు 2 స్ట్రక్చర్ అనేది ఒకదానికి 80% ఉంటుంది, ఒకదానికి 20% ఉంటుంది. డిఫరెంట్ ఉంది కదా ఎనర్జీలో మా. ఒకదానికి ఈల్డ్ 80% వస్తుందమ్మా, ఒక కాంపౌండ్కి 20% వస్తుంది. అది ఎనర్జీ పైన కదా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నాకు మీలో ఇద్దరు ఉన్నారనుకోండి, ఎనర్జీ ఎక్కువ ఉన్నవాడికి ఎక్కువ బరువుని మోయగలుగుతాడు, తక్కువ ఉన్నవాడికి తక్కువ బరువుని మోయగలుగుతారు. ఓకేనా? ఈ డయాస్టీరియోమర్ అలానే 2 కాంపౌండ్ ఉంటుంది. ఆ 2 కాంపౌండ్కి ఒకదానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది, ఒకదానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళని నేను రెసిమిక్ మిక్చర్ అని చెప్తానా? నేను చెప్పలేను. అసలు రెసిమిక్ మిక్చర్ అంటేనే ఈక్వల్ క్వాంటిటీ. సో ఇద్దరికి ఈక్వల్ ఎనర్జీ ఉంటేనే నేను అక్కడ రెసిమిక్ మిక్చర్ ఉందని నేను చెప్తాను. సో డయాస్టీరియోమర్ అలా ఉందా? లేదు, ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ రెసిమిక్ మిక్చర్ ఉండదు డయాస్టీరియోమర్స్లో. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాలేదు మీకు. ఓకే, ఇఫ్ ది గ్రూప్ ఆన్ ది 2 కార్బన్ ఐటమ్స్ ఆర్ క్లోజ్ ఎట్ పాసిబుల్. సో మీకు సాహార్స్ ప్రొజెక్షన్ తెలుసా? సాహార్స్ ప్రొజెక్షను, న్యూమన్ ప్రొజెక్షను తెలుసా మీకు? ఓకే, ఇక్కడ చూడండి, సాహార్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఈథన్ చూడండి ఇక్కడ కింద ఎగ్జాంపుల్. సాహార్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఈథన్ చూడండి. సో ఇలా చూసినప్పుడు ఎక్లిప్స్డ్ అని మనం ఎలా అంటున్నాం, స్టేగర్డ్ అంటే మనం ఎలా అంటున్నాం చూద్దాం. ఓకే, ఇఫ్ ది గ్రూప్ ఆన్ ది 2 కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది కదా.
ఇక్కడ ఒక కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్ ఉంటుంది, ఇక కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్ ఉంది. దట్ ఈస్ ది ఈథేన్ కదా. సో ఈ ఒకటి మనం ఫ్రంట్ కార్బన్ అంటాము, ఒకటి మనం బ్యాక్ కార్బన్ అంటున్నాం. అది మనం మామూలు స్ట్రక్చర్లో మామూలు స్ట్రక్చర్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. సో ఫ్రంట్ కార్బన్ ముందర ఉంటుంది, బ్యాక్ కార్బన్ అనేది వెనకాల ఉంటుంది. సో మనకు బ్యాక్ కార్బన్ అనేది కనబడదు. నేను ఇలా పేపర్తో వేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అదే స్టీరియో కెమిస్ట్రీ అంటేనే అదే అర్థం. 3D డైమెన్షన్లో మనం పేపర్ పైన మాత్రమే మనం వేయగలుగుతాము, మనం చూడలేము. సో నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా కార్బన్, మా సాహార్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఈథేన్ చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఎక్లిప్స్డ్ ఫామ్. ఆ ఎక్లిప్స్డ్ ఫామ్లోనే రైట్ సైడ్లో 3 హైడ్రోజన్ ఉంది, లెఫ్ట్ సైడ్లో 3 హైడ్రోజన్ ఉంది. లెఫ్ట్ సైడ్ 3 హైడ్రోజన్ ఉంది కదా, మధ్యలో కార్బన్ ఉంది. సో ఆ కార్బన్ అది ఫ్రంట్ కార్బన్. నాకు రైట్ సైడ్లో 3 హైడ్రోజన్ ఉంది, మధ్యలో కార్బన్ ఉంది. ఆ కార్బన్ అది బ్యాక్ కార్బన్. ఇది ఫ్రంట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్. నాకు వెనకాల ఉన్న కార్బన్ అనేది కనపడదు, నాకు ముందర ఉన్న కార్బన్ మాత్రమే కనబడుతుంది. సో దీన్ని మీరు స్ట్రైట్గా తిప్పి చూడండి. అలా చూసినప్పుడు మనకు ఈ హెచ్ చెప్పమ్మా భోజా. హైడ్రోజన్స్ కూడా కనపడవు కదా. అదే చెప్తున్నాను, పైన హైడ్రోజన్స్ కూడా కనపడదు, ముందర హైడ్రోజన్ మాత్రమే కనబడుతుంది. ఓకేనా, వెనకాల ఉన్నది మీకు కనపడదు. దట్ ఈస్ ది ఎక్లిప్స్డ్. ఓకే, అది ఎక్లిప్స్డ్. అలా కాకుండా బ్యాక్ ఉన్న కార్బన్, ముందర ఉన్న కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్ ఉంది. బ్యాక్లో ఉన్న కార్బన్ హైడ్రోజన్ అనేది కొంచెం 30 డిగ్రీస్కి రొటేట్ అయ్యింది అనుకోండి. 30 డిగ్రీస్కి రొటేట్ అయింది. అప్పుడు హైడ్రోజన్స్ కనబడుతుందా, కనబడదా? 30 డిగ్రీస్ కాకపోయినా 60 డిగ్రీస్కి రొటేట్ అయిందమ్మా. బ్యాక్ కార్బన్ అనేది హైడ్రోజన్స్ అనేది ఒక 60 డిగ్రీస్కి రొటేట్ అయ్యింది వెనకాల ఉన్న కార్బన్. అప్పుడు హైడ్రోజన్స్ కనబడుతుందా, కనబడదా? కనబడుతుందా, కనబడదా? చెప్పండి అమ్మా, కనబడుతుందా, కనబడదా? కనబడుతుంది. ఓకేనా, పైన ఒక హైడ్రోజను, ఇటు సైడ్ ఒక హైడ్రోజన్, ఇటు సైడ్ ఒక హైడ్రోజన్ ఉంది. దాని మధ్యలో బ్యాక్లో ఉన్న హైడ్రోజన్స్ కనబడుతుంది. సో కనబడుతుంది, దట్ ఈస్ ది స్టాగర్డ్. అలా కాకపోయినా ఇఫ్ ది గ్రూప్ ఆన్ ది 2 కార్బన్ యాటమ్స్ ఆర్ క్లోజ్ as పాసిబుల్, ద ఐసోమర్స్ ఆర్ కాల్డ్ ఎక్లిప్స్డ్ ఫామ్. సో ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఫ్రంట్లో ఉన్న హైడ్రోజన్, బ్యాక్లో ఉన్న హైడ్రోజన్ అనేది కొంచెం ఆ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, ఓకే, డిస్టెన్స్ అనేది తక్కువ, వెరీ క్లోజ్గా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్లిప్స్డ్ అంటాం. దిస్ ది మోస్ట్ అన్స్టేబుల్. ఎక్లిప్స్డ్ ఫామ్ అనేది మోస్ట్ అన్స్టేబుల్ బికాస్ ది హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ది అరేంజ్మెంట్. సో ఆ యొక్క అరేంజ్మెంట్ అవ్వడానికి హైయెస్ట్ ఎనర్జీ అవసరం కాబట్టి అది అన్స్టేబుల్. ఎక్లిప్స్డ్ ఫామ్. స్టాగర్డ్ ఫామ్ దాన్ని 60 డిగ్రీస్ నేను రొటేట్ చేశాను. చూడండి, ఇఫ్ ది గ్రూప్ కెన్ 2 కార్బన్స్ ఆర్ ఫార్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ ఫ్రంట్ కార్బన్లో ఉన్న హైడ్రోజను, బ్యాక్ కార్బన్ ఉన్న హైడ్రోజన్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టాగర్డ్. ఎక్లిప్స్డ్ అంటే దగ్గరగా, స్టాగర్డ్ అంటే దూరంగా. చూడండి, అది స్టాగర్డ్ ఫామ్. సో దిస్ ఈజ్ ద స్టేబుల్ ఫామ్. స్టాగర్డ్ ఫామ్ అనేది స్టేబుల్ ఫామ్. ఎందుకు? దీనికి లోయెస్ట్ ఎనర్జీ ఉంది కాబట్టి అది స్టేబుల్ ఫామ్. దట్ ఈస్ ది ఎక్లిప్స్డ్ అండ్ స్టాగర్డ్. తర్వాత ఆల్ పాసిబుల్ కన్ఫర్మేషన్స్ బిట్వీన్ ఎక్లిప్స్ అండ్ స్టాగర్డ్ ఫామ్ ఆర్ నోన్ యాజ్ గచ్చే. సో అలా ఎక్లిప్స్డ్ కాకుండా స్టాగర్డ్ కాకుండా వచ్చే ఒక కాంపౌండ్ని మనం గచ్చే ఆర్ స్క్యూ ఫామ్ అంటాం. గచ్చే ఆర్ స్క్యూ ఫామ్ అంటాం. లాస్ట్లో చూడండి, గచ్చే ఆర్ స్క్యూ ఫామ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద ఎనర్జీ బిట్వీన్ ఓన్లీ 2 కన్ఫర్మేషన్స్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, యూజువలీ నాట్ మోర్ దెన్ 5 kcal per mole. సో ఈ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కన్ఫర్మేషన్స్ అంటే ఎక్లిప్స్డ్ కానికి స్టాగర్డ్ కానికి దాని యొక్క ఎనర్జీ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? 5 kcal కన్నా తక్కువ ఉంటుంది.
ఓకే 5 కిలో క్యాలరీస్ కన్నా తక్కువ ఉంటుంది దాని యొక్క డిస్టెన్స్ అనేది. ద వేరియస్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది కాంపౌండ్ కెనాట్ బి సపరేటెడ్ బై ఫ్రమ్ వన్ అనదర్. ద ఆర్డర్ ఆఫ్ ది స్టెబిలిటీ డిఫరెంట్. సో దీని యొక్క స్టెబిలిటీ చూద్దాం. ఫస్ట్ ఏది అంటే ఫస్ట్ స్టాగర్డ్, తర్వాత వచ్చి గచ్చే, తర్వాత ఎక్లిప్స్డ్. మోస్ట్ స్టేబుల్ వచ్చి స్టాగర్డ్, తర్వాత దానికన్నా కొంచెం తక్కువ స్టేబుల్ వచ్చి గచ్చే, దానికన్నా తక్కువ స్టేబుల్ వచ్చి ఎక్లిప్స్డ్. ఓకే, అందుకే స్టాగర్డ్ని స్టేబుల్ అన్నాము, ఎక్లిప్స్డ్ అన్స్టేబుల్ అన్నాము. గచ్చ అనేది అలా స్టేబుల్ కాదు, అలా అన్స్టేబుల్ కాదు, మధ్యలో ఉంటుంది. కన్ఫర్మేషనల్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై సాహార్స్ అండ్ న్యూమాన్ ప్రొజెక్షన్. సో చూడండి ఇక్కడ సాహార్స్ ప్రొజెక్షన్, న్యూమాన్ ప్రొజెక్షన్. ఇది వచ్చి ఎక్లిప్స్డ్, ఇది వచ్చి స్టాగర్డ్. సాహార్స్ ప్రొజెక్షన్ ఇలా ఉంటుంది. న్యూమాన్ ప్రొజెక్షన్ అనేది కార్బన్ రౌండ్ షేప్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి న్యూమాన్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది, సాహార్స్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది. దిస్ ఇస్ ది కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. అర్థమైందా? ఓకే, దిస్ ఇస్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీరియోకెమిస్ట్రీ. నెక్స్ట్ క్లాస్లో మాలిక్యులర్ రిప్రజెంటేషన్. ఓకే, మాలిక్యులర్ రిప్రజెంటేషన్. మా ఎక్లిప్స్డ్ స్టాగర్డ్ అంటే అర్థమైందా? మరి కనపడుతుంది ఇక్కడ. ఇది చూడండి అమ్మా, చూడండి ఇక్కడ చూడండి. దిస్ ది బ్యాక్, ఇది వచ్చి బ్యాక్ కార్బన్, ఇది వచ్చి చూడండి అమ్మా, ఇది వచ్చి ఫ్రంట్ కార్బన్, ఇది వచ్చి చూడండి ఇట్లా. ఇది వచ్చి బ్యాక్ కార్బన్, ఇది ఒక ఫ్రంట్ కార్బన్. సో ఇలా ఉంది. ఓకే, ఇది బ్యాక్ కార్బన్, ఇది ఫ్రంట్ కార్బన్. సో ఇప్పుడు నేను ఇలా చూసినప్పుడు నాకు బ్యాక్ కార్బన్ అనేది కనబడదు. ఓకే, బ్యాక్ కార్బన్ అనేది నాకు కనపడదు. ఇలా ఉన్నప్పుడు నాకు బ్యాక్ కార్బన్ అనేది కనబడదు. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. నేను ఇలా చూసినప్పుడు బ్యాక్ కార్బన్లో కూడా ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో నాకు కనపడదు. నేను బ్యాక్ కార్బన్ మాత్రమే 60 డిగ్రీకి ఇలా రొటేట్ చేశాను. చూడండి అమ్మా, ఇప్పుడు నాకు ఇది కనపడుతుందో ఇలా ఉన్నప్పుడు నాకు కనపడలేదు. ఎందుకు కనపడలేదు? బ్యాక్ కార్బన్ అనేది నాకు అడ్డంగా ఉంది కాబట్టి నాకు కనపడలేదు. ఓకే, ఇది కనపడలేదు. చూడండమ్మా, చూడండి. సో ఇది
బ్యాక్ కార్బను, ఇది ఫ్రంట్ కార్బన్ నాకు. ఓకే, ఇది బ్యాక్ కార్బను, ఇది ఫ్రంట్ కార్బను. సో ఇలా ఉందమ్మా. నాకు బ్యాక్ కార్బన్ కనబడుతుందా చెప్పండి. ఇది బ్యాక్, చెప్పమ్మా. భోజా, కళ్యాణ్ ఏమైపోయినారు? మేడం. సో ఇది బ్యాక్ కార్బన్, ఇది నాకు ఫ్రంట్ కార్బన్. సో నాకు బ్యాక్ కార్బన్ కనబడుతుందా? కనపడదు. సో నేను దీన్ని 60 degreesకి నేను దీన్ని మాత్రమే, బ్యాక్ కెమెరాని మాత్రమే ఇలా రొటేట్ చేశాను. అప్పుడు నాకు కనపడుతుందా కనపడదా? కనిపిస్తుంది మ్యామ్. ఇలా సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు దాన్ని ఎక్లిప్స్డ్ ఫామ్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎక్లిప్స్డ్ ఫామ్. సో నేను కొంచెం దాన్ని రొటేట్ చేశాను ఇలాగా. ఇది స్టాగర్డ్ ఫామ్. ఓకే, ఇది స్టాగర్డ్ ఫామ్. దట్ ఈస్ ది స్టాగర్డ్ అండ్ ఎక్లిప్స్డ్. ఓకే, అటెండెన్స్ వేసుకుంటాను. స్క్రీన్ షాట్ తీసుకుంటానండి. ఓకే, మెనీ డౌట్స్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్ ఉందా? మ్యామ్ నాకు కైరల్ అంటే అర్థం కాలేదు, అకైరల్ అంటే నాకు అర్థం కాలేదు, ఎనర్జీ అంటే నాకు అర్థం కాలేదు, డయాస్ట్యూరం అంటే నాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ కూడా చెప్తాను. ఏమైనా డౌట్? నేను అటెండెన్స్ వేసుకోలేదు, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, నా దగ్గర పెన్ లేదు. నా దగ్గర పెన్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మ్యామ్ సెమిస్టర్ ఎప్పటి నుంచి మ్యామ్? ఆగస్ట్ ఫస్ట్ వీక్ మా. ఓకే, ఆగస్ట్ ఫస్ట్ వీక్. ఓకే ఓకేమ్మా. నెక్స్ట్ డే చెప్పమ్మా. ఆన్లైన్లోనా మ్యామ్? ఏంది మెయిన్ ఎగ్జామ్ ఆన్లైన్లోనా? మిడ్ ఎగ్జామా లేకపోతే మీరు మెయిన్ ఎగ్జామ్ అడుగుతున్నారా? మెయిన్ ఎగ్జామ్ మ్యామ్. మెయిన్ ఎగ్జామే ఆగస్ట్ ఫస్ట్ వీక్. ఆగస్ట్ ఫస్ట్ వీక్ మెయిన్ ఎగ్జామ్. ఓకే, సో స్టీరియోకెమిస్ట్రీ ఈజీ, చాలా ఈజీ, చాలా డెడ్ ఈజీ చాప్టర్. సో మీకు కొత్తగా వింటున్నారు కాబట్టి అర్థం కాలేదు. సో దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దిస్ ఈజ్ అ ఇమాజినేషన్. ఇప్పుడు నేను ఫ్రంట్ కార్బను బ్యాక్ కార్బన్ అంటున్నాను, మీకు అర్థమవుతుందా? అర్థం కావటం లేదు. సో నేను దాన్ని ప్రాక్టికల్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, నేను చెప్తే అర్థం కావలేదు. సో అది మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది, నేను మిర్రర్ ఇమేజెస్ పెడుతున్నాను. కావాలంటే ఒక డీగ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ వేసుకొని పక్కన మీ ఇంట్లో ఉన్న ఒక మిర్రర్ పెట్టండి. ఓకే, నేను అలా చేశాను, నేను చదివేటప్పుడు అలా చేశాను కాబట్టి చెప్తున్నాను. సో డీగ్లిజరాల్డిహైడ్ ఉంది కదా, పక్కన మిర్రర్ ఇమేజెస్ పెట్టండి.